ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఒక సంచలనం అయితే చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన ఒక గిఫ్ట్ నా గొడవ అంటూ కాళోజీ ధిక్కార కవి రాసిన ఒక బుక్. ఆ బుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చినట్లు సార్ ఆ బుక్? ఇప్పుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ ఒక పెద్ద చర్చ అయితే మీరు అన్నట్టు జరిగింది. ఎందుకంటే కాళోజీ నారాయణరావు మామూలు కవి కాదు. సో నిజంగా ధిక్కార కవి, అనుమానం లేదు. ఎంత ధిక్కార కవో అందరికీ తెలుసు. పుట్టుక నాది జననం నాది, పుట్టుక నాది చావు నాది, బతుకంతా దేశ అనేది అంటూ తన వాణిని వినిపించినటువంటి కవి. ఓ నరుడా అంటూ నాగొడవలో హింస పాపం అంటూ ఎంచు దేశములో హిట్ల రక్తమెన్నాళ్ళు అంటూ నిలదీశాడు. హింస పాపం అంటూ ఎంచు దేశంలో హిట్ల రక్తమెన్నాళ్ళు అన్నాడు. సో అందువల్ల అన్యాయాన్ని ప్రశ్నించడం, అక్రమాలను ప్రశ్నించడం, అసమానతల్ని ప్రశ్నించడం అనేది కాళోజీ నారాయణరావు గారి గొడవ. అందుకే నా గొడవ అనున్నది కాళోజీ అనున్నది, కాళోజీ అనున్నది నా గొడవ అనున్నది. అది ఏంటి అంటే ఆ నదిలో మనకు కనబడేది, ఆ కవితా ప్రవాహంలో కనబడేది అడుగడుగున ధిక్కారం, అడుగడుగున ప్రశ్న. సో అడుగడుగున తెలంగాణ అస్తిత్వము ఒకవైపు కనబడుతుంది, తెలంగాణ పలుకుబడి, తెలుగువాడి అస్తిత్వం కూడా కనబడుతుంది. అన్ని భాషలు నేర్చుకుని ఆంధ్రము రాదంటూ ఉన్న తెలుగువాడా నువ్వు చావడం మంచిదిరా అంటాడు. అంత సీరియస్గా మాట్లాడతాడు. సో అన్య భాషలు నేర్చుకుని ఆంధ్రము రాదనే తెలుగువాడా నువ్వు బతకడం ఎందుకు, చావడం బెటరు అన్న కవి. అంత ఇక దాంతో పిరికితనము కన్నా 1000 రెట్లు హింస మిన్నా అంటాడు. పిరికితనం కన్నా 1000 రెట్లు హింస మిన్నా అంటాడు. అంత అన్కాంప్రమైజింగ్, అన్ఫ్లించింగ్ పోయట్ కాళోజీ. అందువల్ల కాళోజీ నారాయణరావు కవితను నా గొడవను ఇవ్వడం ఏంటి, దీని వెనకాలన్న పొలిటికల్ మెసేజ్ ఏంటి అనేది డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే అది సింబాలిజం కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్ళి అమెరికా అధ్యక్షుడికి భగవద్గీతను ప్రజెంట్ చేశాడు. సో ఇట్ ఈజ్ నాట్ వితౌట్ ఎనీ సింబాలిజం. సో ప్రతి సింబాలిజం కూడా చాలా కీలకమైన అంశం. అందువల్ల దీని మీనింగ్ ఏంటి, తెలంగాణ ప్రజల హక్కుల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు నేను ఎంత మిత్రుడినైనా నీకు, నేనంటే గౌరవం ఉన్నా, నేను మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. నేను నా గొడవ నాదే, నీ గొడవ నీదైతే అని. నా గొడవ అంటే ఇక్కడ తెలంగాణ గొడవ, కాళోజీ గొడవ, ప్రజల గొడవ. ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ అంటే ప్రపంచం గొడవే కాళోజీ గొడవ. కాళోజీ గొడవ వేరే ఏం లేదని, వ్యక్తిగత గొడవ ఏం లేదు. సో రేవంత్ రెడ్డి నా గొడవ పుస్తకం ఇవ్వడం ద్వారా నా గొడవ తెలంగాణ గొడవ, మీ గొడవ ఉంటే ఆంధ్రప్రదేశ్ గొడవ ఉండొచ్చు, కానీ మీకు నాకు ఉన్న వ్యక్తిగతమైన మైత్రి సాన్నిహిత్యం నా గొడవను నీరు కార్చదు, నా గొడవను నిర్వీర్యం చేయదు అంటూ రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడా? తెలంగాణ హక్కుల కొరకు మేము నిలబడతాం, తెలంగాణ సమాజం నిలబడుతుంది, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నిలబడతాను, నా పాలన పైన నీవు ఎంత మంచి సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా నా గొడవ నాదే అనే సందేశాన్ని ఏమైనా ఇచ్చాడా? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు అయితే డెఫినెట్గా ముందుకు వస్తాయి. సో దీన్ని కాదని అనలేం కదా. సో కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సింబాల్. అది ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. సో తెలంగాణ కవిగానే కాదు, ఆయన ఒక రకంగా విశ్వకవి. సో మీకు నరుడా చదివితే ఆయన ఆకలి మంటల కవి, అన్యాయాలను ధిక్కరించిన కవి, అసమానతల్ని ప్రశ్నించిన కవి, ఆధిపత్యాన్ని ధిక్కరించిన కవి, అసమ్మతి, నిరసన, ఆపై ధిక్కారం, ఆ తర్వాత ఏమైనా ఉంటుందంటే అది కాళోజీ ఉంటుంది. సో అలాంటి కవి కదా. అందువల్ల ఇదేమి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇవ్వడము అనడము, సో తెలుగు సాహిత్యంలో ఆనిమిత్యం లాంటిది నా గొడవ. తెలంగాణ సమాజానికి ఒక ధిక్కార కవిగా తెలుగు సమాజానికి ఉన్నాడు కనుక దాని మీనింగ్ దానికి ఉండొచ్చు. బట్ ఇట్ ఇస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సింబాలిజం. దాని మీనింగ్ ఏందో ఎవరికీ తెలియదు. మరి రేవంత్ రెడ్డి అది యాక్సిడెంటల్గా, కాకతాళీయంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, అది జరిగిన తర్వాత రాజకీయ రియాక్షన్లు వస్తున్నాయా, లేదా వ్యూహాత్మకంగానే ఇచ్చాడో మనకు తెలియదు.